Hello friends, in this video series you can learn English through Telugu or Telugu through English from stories. Let us see the second story. అందరికీ నమస్కారం. ఈ వీడియో పరంపరలో మీరు తెలుగు ద్వారా ఇంగ్లీష్ను కానీ ఇంగ్లీష్ ద్వారా తెలుగును కానీ కథల రూపంలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం రెండవ కథను చూద్దాం. జిమ్స్ ఫాదర్ గిఫ్టెడ్ జిమ్ అ పప్పీ ఆన్ హిస్ 10th బర్త్డే. అంటే జిమ్ యొక్క నాన్నగారు అతడికి తన 10వ పుట్టినరోజున ఒక కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చారు. జిమ్స్ ఫాదర్ గిఫ్టెడ్ జిమ్ అంటే జిమ్ యొక్క నాన్నగారు అతడికి బహుమతి ఇచ్చారు. అ పప్పీ అంటే ఒక కుక్క పిల్ల. ఆన్ హిస్ 10th బర్త్డే అంటే తన 10వ పుట్టినరోజున. జిమ్ నేమ్డ్ ద పప్పీ యాజ్ బ్రౌనీ అంటే జిమ్ ఆ కుక్క పిల్ల పేరు బ్రౌనీ అని పెట్టాడు. ఇక్కడ జిమ్ నేమ్డ్ అంటే జిమ్ పేరు పెట్టాడు. యాజ్ బ్రౌనీ అంటే బ్రౌనీ అని. పప్పీ అంటే కుక్క పిల్ల. సూన్ జిమ్ అండ్ బ్రౌనీ బికేమ్ ఫాండ్ ఆఫ్ ఈచ్ అదర్ అంటే అతి కొద్ది కాలంలో జిమ్ మరియు బ్రౌనీ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక్కడ సూన్ అంటే అతి కొద్ది కాలంలో, జిమ్ అండ్ బ్రౌనీ అంటే జిమ్ మరియు బ్రౌనీ. బికేమ్ ఫాండ్ ఆఫ్ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు ఇష్టపడ్డారు. వన్ డే జిమ్ వెంట్ టు ద రివర్ అండ్ కాట్ అ బిగ్ ఫిష్ అంటే ఒకరోజు జిమ్ నది దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద చేపను పట్టాడు. ఇక్కడ వన్ డే అంటే ఒకరోజు. జిమ్ వెంట్ టు ద రివర్ అంటే జిమ్ నది దగ్గరకు వెళ్ళాడు. కాట్ అ బిగ్ ఫిష్ అంటే ఒక పెద్ద చేపను పట్టాడు. జిమ్ గాట్ ఎక్సైటెడ్ అండ్ బ్రౌనీ స్టార్టెడ్ బార్కింగ్ లౌడ్లీ ఎంకరేజింగ్ జిమ్ అంటే జిమ్ ఉత్తేజపూరితుడయ్యాడు మరియు బ్రౌనీ జిమ్ను ప్రోత్సహిస్తూ బిగ్గరగా మొరగడం ప్రారంభించింది. ఇక్కడ జిమ్ గాట్ ఎక్సైటెడ్ అంటే జిమ్ ఉత్తేజపూరితుడయ్యాడు. బ్రౌనీ స్టార్టెడ్ బార్కింగ్ లౌడ్లీ ఎంకరేజింగ్ జిమ్ అంటే బ్రౌనీ జిమ్ను ప్రోత్సహిస్తూ బిగ్గరగా మొరగడం ప్రారంభించింది. బార్కింగ్ లౌడ్లీ అంటే బిగ్గరగా మొరగడం. జిమ్ లీన్డ్ డౌన్ ఫైటింగ్ ద మైటీ ఫిష్. హీ ట్రైడ్ టు గ్రాబ్ ఇట్ అండ్ హీ హిట్ హిస్ హెడ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద కెనాయ్ అంటే జిమ్ బలమైన చేపతో పోరాటం జరుపుతూ కిందకి వంగాడు. అతడు దానిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా తన తల సమీపంలో ఉన్న పడవ అంచుకు గుద్దుకుంది. జిమ్ లీన్డ్ డౌన్ అంటే జిమ్ కిందకి వంగాడు. ఫైటింగ్ ద మైటీ ఫిష్ అంటే బలమైన చేపతో పోరాటం జరుపుతూ. హీ ట్రైడ్ టు గ్రాబ్ ఇట్ అంటే అతడు దానిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా హీ హిట్ హిస్ హెడ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద కెనాయ్ అంటే తన తల పడవ అంచుకు గుద్దుకుంది. హీ ఫెల్ ఇన్ టు ద వాటర్ అండ్ వాజ్ అనేబుల్ టు స్విమ్ అంటే అతడు నీటిలో పడిపోయి ఈత కొట్టలేకపోయాడు. ఇక్కడ హీ ఫెల్ ఇన్ టు ద వాటర్ అంటే అతడు నీటిలో పడిపోయాడు. వాజ్ అనేబుల్ టు స్విమ్ అంటే ఈత కొట్టలేకపోయాడు. బ్రౌనీ గ్రాబ్డ్ జిమ్స్ షర్ట్ అండ్ స్వామ్ టు ద షోర్ అంటే బ్రౌనీ జిమ్ చొక్కాను పట్టుకొని తీరానికి ఈత కొడుతూ చేరుకున్నాడు. ఇక్కడ బ్రౌనీ గ్రాబ్డ్ జిమ్స్ షర్ట్ అంటే బ్రౌనీ జిమ్ చొక్కాను పట్టుకున్నాడు. స్వామ్ టు ద షోర్ అంటే తీరానికి ఈత కొడుతూ చేరుకున్నాడు. జిమ్ వోకప్ ఫీలింగ్ డిజీ అండ్ కన్ఫ్యూజ్డ్ ఆన్ ద రివర్ బ్యాంక్ అంటే జిమ్ నది ఒడ్డున మైకముతో నిద్రలేచి కంగారు పడ్డాడు. ఇక్కడ జిమ్ వోకప్ అంటే జిమ్ నిద్రలేచాడు. ఫీలింగ్ డిజీ అంటే మైకముతో. కన్ఫ్యూజ్డ్ అంటే కంగారు పడ్డాడు. ఆన్ ద రివర్ బ్యాంక్ అంటే
నది ఒడ్డున. బ్రౌనీ వాజ్ లికింగ్ హిస్ ఫేస్ అండ్ జిమ్ స్మైల్డ్. అంటే బ్రౌనీ జిమ్ ముఖమును నాకుతున్నప్పుడు అతడు నవ్వాడు. ఇక్కడ బ్రౌనీ వాజ్ లికింగ్ హిస్ ఫేస్ అంటే బ్రౌనీ జిమ్ ముఖమును నాకుతున్నప్పుడు. జిమ్ స్మైల్డ్ అంటే అతడు నవ్వాడు. బ్రౌనీ హ్యాడ్ జస్ట్ సేవ్డ్ హిస్ లైఫ్ అంటే బ్రౌనీ అతడి జీవితాన్ని కాపాడింది. ఇక్కడ సేవ్డ్ హిస్ లైఫ్ అంటే అతడి జీవితాన్ని కాపాడింది. దెన్ దే బోత్ హెడెడ్ టువర్డ్స్ ద హోమ్ అంటే అప్పుడు వారిద్దరూ ఇంటి వైపుకు వెళ్ళారు. ఇక్కడ దెన్ దే బోత్ అంటే అప్పుడు వారిద్దరూ, హెడెడ్ అంటే వెళ్ళారు, టువర్డ్స్ ద హోమ్ అంటే ఇంటి వైపుకు. ఆఫ్టర్ అ లాంగ్ వాక్ జిమ్ సా హిస్ ఫాదర్ ఎట్ హోమ్ స్టాండింగ్ బై ద షోర్ లైన్. అంటే జిమ్ చాలా దూరం నడిచిన తర్వాత తీర ప్రాంతం పక్కన నిలబడి ఇంట్లో ఉన్న తన నాన్నని చూశాడు. ఇక్కడ ఆఫ్టర్ అ లాంగ్ వాక్ అంటే చాలా దూరం నడిచిన తర్వాత. జిమ్ సా హిస్ ఫాదర్ ఎట్ హోమ్ అంటే జిమ్ ఇంట్లో ఉన్న తన నాన్నని చూశాడు. స్టాండింగ్ బై ద షోర్ లైన్ అంటే తీర ప్రాంతం పక్కన నిలబడి. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ జిమ్ అండ్ బ్రౌనీ టు రిటర్న్ అంటే ఆయన జిమ్ మరియు బ్రౌనీలు తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ హీ వాజ్ వెయిటింగ్ అంటే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. టు రిటర్న్ అంటే తిరిగి రావడం. జిమ్ ran up to his father and told him about the incident. అంటే జిమ్ తన నాన్న దగ్గరకు పరిగెత్తి అతడితో ఆ సంఘటన గురించి చెప్పాడు. ఇక్కడ జిమ్ ran up to his father అంటే జిమ్ తన నాన్న దగ్గరకు పరిగెత్తాడు. told him about the incident అంటే అతడితో ఆ సంఘటన గురించి చెప్పాడు. జిమ్స్ ఫాదర్ థ్యాంక్డ్ బ్రౌనీ ఫర్ సేవింగ్ హిస్ సన్ అంటే జిమ్ నాన్నగారు తన కొడుకును కాపాడినందుకు బ్రౌనీకి ధన్యవాదాలు చెప్పాడు. జిమ్స్ ఫాదర్ థ్యాంక్డ్ బ్రౌనీ అంటే జిమ్ నాన్నగారు బ్రౌనీకి ధన్యవాదాలు చెప్పాడు. ఫర్ సేవింగ్ హిస్ సన్ అంటే తన కొడుకును కాపాడినందుకు. హీ రబ్డ్ బ్రౌనీస్ హెడ్ అఫెక్షనేట్లీ అంటే అతడు బ్రౌనీ తలను ఆప్యాయంగా తట్టాడు. ఇక్కడ బ్రౌనీస్ హెడ్ అంటే బ్రౌనీ తలను, అఫెక్షనేట్లీ అంటే ఆప్యాయంగా, హీ రబ్డ్ అంటే అతడు తట్టాడు. దే ఆల్ స్మైల్డ్ అండ్ వెంట్ ఇన్సైడ్ ద హోమ్ అంటే వారందరూ నవ్వి ఇంటి లోపలికి వెళ్ళారు. ఇక్కడ దే ఆల్ స్మైల్డ్ అంటే వారందరూ నవ్వారు. వెంట్ ఇన్సైడ్ ద హోమ్ అంటే ఇంటి లోపలికి వెళ్ళారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet again in the next video.